Welcome my channel Jesus Marvel Ministries Bible Study. అవునందు ప్రియమైన వాళ్ళారా, అందరికీ శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? అందరూ కూడా ఆత్మీయంగాను ఇటు లోక సంబంధంగాను ఏది తక్కువ కాకుండా దేవుడు మనల్ని అన్ని విధాలుగా సంతృప్తితోనూ క్షేమాన్నిచ్చి మనం ఆనందంతో గడిపే జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఈ ఉదయకాల సంబంధు దేవుని యొక్క మెల్లనైన స్వరాన్ని విని దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఈ దినమంతట్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందే విధంగా ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం యొక్క దినభాగంగా మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు. వారు వేరుతనుచున్నారు, వారు ఎదిగి ఫలములు ఇచ్చుచున్నారు. వారి నోటికి నువ్వు సమీపంగా ఉన్నావు, వారి అంతరింద్రియములకు దూరంగా ఉన్నావు. లేఖనాలు చూస్తున్నప్పుడు ఇక్కడ ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశాన్ని చూస్తూ వచ్చినట్లయితే, ఒక దుష్టుడు చెడు మార్గంలో నడిచేటువంటి వ్యక్తి వర్ధిల్లుతా వచ్చాడు అనుకోండి, అతను బాగా సుఖపడుతున్నాడు అనుకోండి, అప్పుడు నీకేమనిపిస్తుంది? ఇతను ఇంత చెడు పద్ధతిలో వెళ్తున్నాడు, ఇంత చెడు మార్గం నడుస్తున్నాడు, ఇంత చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఇతనికి ఏంటి దేవుడు అన్ని రకాలుగా సుఖాన్ని ఇచ్చి అతనికి ఏది తక్కువ కాకుండా అతను అన్ని విషయాల్లో వర్ధిల్లే విధంగా అతని జీవితాన్ని ఎందుకు అలా ఉంచుతున్నాడు అనేటువంటి ఆలోచన ఆ దినాల్లో ఇర్మియా గారి కాలంలో చెడుతనంలో నడుస్తున్న వారిని చూస్తూ వచ్చినప్పుడు ఆయనకి ఎలాగో కలుగుతూ వచ్చిందో ఆలోచన, ఈరోజు మనకు కూడా అదే ఆలోచన మనందరి హృదయాల్లో తలెత్తుతూ ఉండొచ్చు. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తే ఇర్మియా గారు ప్రార్థన చేస్తూ అంటాడు, వారి అంతరింద్రియములు నీకు దూరంగా ఉన్నాయి కదా, వారి నోటికి నువ్వు తోడుగున్నావు, వారిని మీరే నాటి ఉన్నారు, వారిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు కదా. అయితే వారిని ఈ లోక సంబంధంగా చూసినప్పుడు నేను యథార్థంగా ఉండి నేను నీ దృష్టికి అన్ని విధాలుగా కరెక్ట్గా నా హృదయాన్ని కాపాడుకుంటూ నేను బ్రతుకుతున్నాను. అయితే వారు అలాగ చెడు మార్గాలు నడుస్తున్నారు కదా, వారిని మరి గొర్రెల వలె వారిని హతమొందించి వారిని వధించమని దేవుని అంటున్నాడు. ఎందుకు అలాగా వారిని హతమార్చమంటున్నాడు అని చూస్తే, వాస్తవికంగా భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, చెడుతనం వలన భూమి మీద దుఃఖం ఎక్కువ ఏర్పడుతుంది. నోవా కాలంలో మనుషులందరూ చెడిపోయినప్పుడు దేవుడు ఒకటి బాధపడతా వచ్చాడు, అసలు ఈ భూమిని ఎందుకు కలగజేశానా, ఈ భూమి మీద వీళ్ళని సృజించి వీళ్ళ చెడుతనాన్ని చూడటానికే నేను భూమిని కలగజేసిందని దేవుడు బాధపడతా వచ్చాడు. అందుకే భూగోళాన్ని అంతరించడానికి దేవుడు నిర్ణయం తీసుకొని 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం గురించి భూమి మీద ఆ సమస్తమును నశించిపోయేటట్టు చేస్తూ వచ్చాడు. దేశమంతట్లో గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవాలను అంటే, ఒక చెడుతనం చేసేటువంటి వ్యక్తుల వల్ల వారు ఒకవేళ లోకంలో సుఖపడతా వారు అన్ని విధాలుగా బాగున్నట్టుగా వర్ధిల్లుతున్నట్టుగా ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి వల్ల భూమి అంతా కూడా మరి దుఃఖానికి గురవుతుంది. అలాగే దేశమంతట్లో కూడా గడ్డి ఎండిపోతుందంట. ప్రకృతిలో ఉన్న గడ్డి కూడా ఎండిపోవడానికి కారణం చెడుతనం చేయటమే. అలాగే మనం చూస్తూ వచ్చినప్పుడు వాస్తవికంగా వారి చెడుతనం వల్ల జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నవి. జంతువులు చనిపోవడానికి కారణకులు అవుతున్నారు, పక్షులు చనిపోవడానికి కారణకులు అవుతున్నారు. దేవుని యొక్క ఉగ్రత భూమి మీద రగులుకొని ఆ యొక్క కోపాగ్నిలో మరి జంతువులు పక్షులు మరి చనిపోతూ ఉంటున్నాయి. కారణం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ యొక్క భూమి మీద ఈ యొక్క జంతువులు చనిపోవటానికి, గడ్డి ఎండిపోవటానికి, ప్రకృతి వైపరీత్యాలు కలగటానికి, అన్ని రకాలైనటువంటి కోపాగ్ని ద్వారా అన్ని రకాలుగా నష్టం వాటిల్లడానికి కారకులు ఎవరంటే చెడుతనం చేసేవారే. కనుక వారి యొక్క చెడుతనమును బట్టి మరి ఎట్లాగా మరి మా జీవితాల్లో మేము జీవించాలయ్యా? మనుషులు మమ్మల్ని చూస్తూ వచ్చినప్పుడు గేలు చేస్తూ ఉన్నారు, ఆ తండ్రి ఇంటి వారు సహా గేలు చేసేస్తున్నారు. కనుక ఏ విధంగా చూసినా కానీ ఈ మనుషుల తీరు వారిని నమ్మలేకపోతున్నాం, వారి పద్ధతులు బాగలేదు. వారు పైగా
ఇన్ని చేస్తా కూడా, ఈ చెడుతనం అంతా జరిగిస్తా కూడా గర్వంగా, అహంభావంగా, మాకేమీ జరగదు, మేము ఎలా బ్రతికినా మమ్మల్ని ఎవరేమీ చేయలేరు అన్నట్టుగా ఉంటున్నారు. పైగా వారి వల్ల భూమికి అంతా కూడా నష్టం వాటిల్లుతుంది కనుక వారిని అంతమొందించవా, వారికి తీర్పు తీర్చవా, వారికి శిక్షణ రప్పించవా అని ఇర్మియా ప్రవక్త బాధపడుతూ ఉన్నాడు. ఈ రోజున మనందరి జీవితాల్లో కూడా ఇదే ఆలోచన మనందరిలో ఉండొచ్చు. ఒకటి గమనించండి, ఒకప్పటి దినాల్లో దేవుడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పంటికి పన్ను కంటికి కన్ను అనేటువంటి ఆ యొక్క చట్టాన్ని ఆచరణలో పెట్టినంత కాలం దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, మానవుడు ఏదైనా తప్పు చేస్తే వెంటనే శిక్ష రప్పించేవాడు. ఎవరైతే చెడుతనం చేశారో చెడుతనం చేసిన వారిని వెంటనే శిక్షించి ఆ విధానాన్ని, ఆ న్యాయబద్ధమైన చట్టాన్ని దేవుడు అనుసరింపజేస్తూ వచ్చాడు. అందుకే మీరు చూడండి, పాత నిబంధనలో చాలామంది, లక్షలాది మంది ప్రజలు, వేలాది మంది ప్రజలు ఒకే సమయంలో చంపబడుతూ వచ్చారు. మోషే గారు కొండ మీదకి వెళ్ళి మరి 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చినప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు వారు పాపం చేసినప్పుడు దేవుడు అక్కడికక్కడే చాలామంది చనిపోయారు. అరణ్యంలో నడిచేటప్పుడు వేలాది మంది రాలిపోతూ వచ్చారు, శిక్ష గురవుతూ వచ్చారు. నోవా గారి కాలంలో భూగోళం అంతా కూడా వారు చేసే వ్యభిచారపు క్రియలను బట్టి వారందరిని సంపూర్ణంగా నాశనం చేసేసాడు దేవుడు. మరి అలాగున్న దేవుడు వారందరిని నాశనం చేసి, అలాగా ధర్మశాస్త్ర సంబంధమైన చట్టాన్ని మీరి వాక్యానుసారమైనటువంటి నడవడికను విడిచిపెట్టినటువంటి వారందరినీ కూడా శిక్షించాడు. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఉదయకాల సంబంధం ఒకసారి ఆలోచించినట్లయితే, చెడుతనం చేసిన వారిని ధర్మశాస్త్ర సంబంధంగా అప్పటికప్పుడే శిక్ష వస్తూ వచ్చింది. అయితే ఇది కృపాకాలం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవాది దేవుడు ఈ లోకానికి పంపించి మన అతిక్రమాల కొరకు ఆయన మరణించి ప్రాణం పెట్టి ఈ రోజున ఆయన కొంత అవకాశాలను మనకు కల్పిస్తున్నాడు. ఈరోజు చెడుతనం చేసే వారి మీదకి వెంటనే శిక్ష రాకుండా ప్రభువు తన కృపను వారి మీద చూపిస్తూ తన ప్రేమను కుమ్మరింపజేస్తా వారి జీవితాల్లో కొంత అవకాశాలు కల్పించి మార్చుకుంటారనే ఆ కృపాకాలంలో ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి ఒకవేళ చెడుతనం చేసేవాళ్ళు తాత్కాలికంగా వారు తిరుగుతూ ఉండొచ్చు, కానీ ఒకానొక రోజు వారు ఎప్పుడు నశించిపోతారో తెలియదు, ఎప్పుడు దేవుడు వారి మీదకి శిక్ష రప్పిస్తాడో తెలియదు. మరుక్షణమే వారు ఈ భూమి మీద లేకుండా లయమైపోతారు. ఒకవేళ ఒకానొక తరుణాలను బట్టి దేవుడు ఒకవేళ వారిని దీర్ఘాయుష్మంతులు చేసి దీర్ఘకాలికంగా వారిని అన్ని విధాలుగా బ్రతకనిచ్చి వారిని అన్ని విధాలుగా వర్ధిల్లే విధంగా చేసిన అలాంటి వ్యక్తులు కూడా అంత్య దినమందు, కడవరి దినమందు తీర్పులోకి వారు వస్తారు. ఆ తీర్పు దినమందు తప్పక వారి మీదకి శిక్ష వస్తుంది. ఆ తీర్పు దినమందు తప్పక వారి జీవితాల్లో నిత్య నరకాగ్ని గుణంలో పడతా వస్తారు. నరకములు అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన వేదన సంభవిస్తుంది. కనుక ఇక్కడ లేఖనాల్లో చూస్తుంటున్నప్పుడు ఒక అన్యజనుడి జీవితంలో ఏ విధముగా వర్ధిల్లుతూ ఏ విధంగా సుఖపడుతున్నా అది తాత్కాలికమైనదే కానీ శాశ్వతమైనటువంటి నిత్య రాజ్యములో అతనికి చోటు దక్కదు, అతను దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశం లేదు. అయితే ఇక్కడ మనం దేవుని ఎరిగినటువంటి, దేవుని స్వాస్థ్యంగా స్వరక్తమిచ్చి సంపాదించబడినటువంటి ఆయన సంఘబిడ్డలమైన మనం చాలా జాగ్రత్త పడాలి. అందుకే నేను నా మందిరాన్ని విడిచిపెట్టేశాను, నా స్వాస్థ్యాన్ని విసర్జించి ఉన్నానని రాయబడుతూ వచ్చింది. కనుక దేవుని పిల్లలు మందిరంలో నాటబడిన వారై ఖర్జూరపు వృక్షం వలె మొగ వేయించు అంతకంతకి వర్ధిల్లేవారు ఉండాలి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు దేవుని ఎరిగినటువంటి వారు. అలాగే దేవుడిచ్చిన స్వాస్థ్యం ఎంత గొప్పదంటే, భూమి మీద మహా అయితే మనం ఈరోజు సంపాదించినటువంటి సంపద మహా అయితే కొన్ని సంవత్సరాల పాటు మనం అనుభవిస్తాం. కొన్ని సంవత్సరాల పాటు మాకు సంపద ఉంది అనే ఆనందంతో గడుపుతాం. కానీ తర్వాత మనం చనిపోయేటప్పుడు ఈ సంపదలో ఒక పూసిక పుల్ల కూడా మనం తీసుకొని పోలేం. అంటే కొంచెం కూడా మన వెంట తీసుకెళ్ళినటువంటి దాఖలాలు. ఎందుకంటే ఇప్పుడు మన తండ్రులు సంపాదించారు, మన తండ్రులు సంపాదించింది వారు వదిలేసి వెళ్ళిపోయారు, కానీ
వాళ్ళు ఎంట తీసుకొని పోయారా? పని నువ్వు సంపాదిస్తున్నావు, నీ పిల్లలకి ఏమన్నా వదిలిపెట్టి వెళ్తావా? నువ్వేమన్నా నీ వెంట తీసుకొని పోతావా? అంటే ఈ లోకంలో స్వాస్థ్యముగా ఏదైతే సమకూర్చుకుంటున్నావో, నీది అని నువ్వు సంపాదించుకుంటున్నావో, అది నీకు కొన్ని సంవత్సరాలు మాత్రం ఉంటుంది. అయితే 70-80 సంవత్సరాలు. ఇంకా నువ్వు ఎక్కువ బతికితే 90 సంవత్సరాలు. ఒకవేళ నువ్వు మధ్యలోనే చనిపోతే 50 సంవత్సరాలకు అట్లా వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. అయితే దేవుడిచ్చిన స్వాస్థ్యం ఎట్లాంటిదంటే యుగ యుగాల పాటు మీతో ఉండేది. ఆ స్వాస్థ్యాన్ని పోగొట్టాలని, దూరం చేయాలని. అందుకే లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు క్రూర మృగాల వలె, అడవి జంతువుల వలె వచ్చి, మరి అడవిలోని సింహం వంటి గర్జించు సింహం వలె వచ్చి విరోధైపోయి, సంఘానికి, దేవుని ప్రజలకు సాతాను విరోధుడైపోయి, ఎందుకు అలాగూ ఆ జంతువుల రూపంలో వచ్చి అలాగూ సంఘాన్ని చెరుపుతూ పాడు చేస్తా మన జీవితాల్లో లేనిపోయిన సమస్యలు, శోధన తీసుకొస్తుందంటే, ఈరోజు మనం శ్రమల గుండా, శోధనల గుండా ఎందుకు వెళ్తామంటే, చివరికి నువ్వు ఆ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకోకుండా దాని నుంచి నువ్వు దూరం అయిపోవాలి. నీ దృష్టిని ఒక అన్యజనుడు వర్ధిల్లుతున్న దాని మీదకి నీ దృష్టిని ఎందుకు మరలు గొలుపుతుందంటే, లోకం మీద ఉన్న ఆశ ఎట్లాంటిదంటే, ఒక మాటలో చెప్పాలంటే, అననీయ సప్పీరా లాంటి వారు ఓ రోజున పొలం అమ్మారు. పొలం అమ్మితే ఆ దినాల్లో అపోస్తుల యొక్క నిబంధన ఏంటి? స్థిరాస్తులన్నీ అమ్మి కూడా స్థిర చరాస్తులు తీసుకొచ్చి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టాలి. సరే, పొలం అమ్మి తీసుకొచ్చి ఏం చేశారు? ఆ డబ్బులో కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి ఆడ పెట్టారు. అందరూ ఇస్తున్నారు, మనం ఇచ్చేది ఏముందిలేదు అంటే కొంత ఆశ వాళ్ళలో ఉంది. ఈ ఒక్క చిన్న పొరపాటు లోకం మీద వాళ్ళకున్న ఆశ చొప్పున వారు ఆ డబ్బు కొంత దాచుకోవడాన్ని బట్టి, వారి డబ్బే కానీ నిబంధన తప్పి ఎప్పుడైతే దాచుకున్నారో అప్పుడు వారి జీవితంలోకి ఏమొచ్చింది? వెంటనే శిక్ష వచ్చింది, చనిపోయారు ఆ దినాల్లో అననీయ సప్పీరా. ఇప్పుడు వారు పరమ స్వాస్థ్యముగా ఉన్న నిత్యమైనటువంటి స్వాస్థ్యాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని వారు దూరం చేసుకున్నారు. ఇదేం కొరకు? ఈ తాత్కాలికమైనటువంటి డబ్బు కొరకు. గమనిస్తున్నారా? చాలామంది దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో నుంచి మనం దశమ భాగాలు తెచ్చి దేవుడికి ఇవ్వటానికి వెనకంజ వేస్తూ ఉంటాం, దాచిపెట్టుకుంటాం. అలాంటి పని మనం చేయకూడదు. ఆ దినాల్లో అపోస్తులు మొత్తం తీసుకురమ్మన్నప్పుడు దేవుడు తేకపోతే ఆ నిబంధన ప్రకారం ఇబ్బంది పడుతూ వచ్చారు. అయితే ఈ రోజున నీకు లోకం మీద ప్రేమ, నువ్వు ఉన్న దాంట్లో నుంచి దేవుని యొక్క రాజ్య కట్టుబడి కొరకు నువ్వు ఏదో తీసుకొచ్చి సమకూర్చి ఇచ్చినందువలన అది నువ్వు తాత్కాలికంగా నీ కష్టంలోంచి కొంత దేవుడికి ఇస్తున్నట్టు నీకు అనిపించవచ్చు. కానీ దేవుని రాజ్య స్థాపన కొరకు నువ్వు పాటుపడుతున్న విధానం చూపిస్తుంది కనుక ఆ నిత్య స్వాస్థ్యాన్ని పోగొట్టుకోకుండా నువ్వు సొంతం చేసుకుంటావు. ఈ రోజున మనుషులందరి యొక్క తలంపుల్లో మార్పు రావాలి. దేవా, నేను నీ కొరకు జీవిస్తానయ్యా, నీ స్వాస్థ్యాన్ని నేను ఎన్నడూ దూరం చేసుకోను. నా పరిస్థితుల్లో నాకు ఎంతగా సమస్యలు వచ్చినప్పటికీ, నేను ఎన్ని రకాలుగా నాకు శోధనలు వచ్చినప్పటికీ అన్నిటి నుంచి దేవా నువ్వు నన్ను బలపరచయ్యా. అందుకే నా జనులైన ఇశ్రాయేలుకు స్వాధీనపరిచిన స్వాస్థ్యం ఆక్రమించుకొని దుష్టులకు నా పొరుగు వారిని యెహోవా సెలవిస్తున్నాడు. నేను వారి దేశంలో వారిని పెళ్ళగెత్తును, వారి మధ్య నుండి వారిని పెళ్ళగెత్తును. దేవుడు అంటున్నాడు, ఏ స్వాస్థ్యాన్ని అయితే నీకు దూరం చేయడానికి శత్రువు పనిచేస్తుందో ఆ శత్రువును దేవుడు అంటున్నాడు పెళ్ళగించి వేస్తానంటున్నాడు. ఒకానొక రోజున ఆ శత్రువును బంధించి ఆ అపవాదిని పెళ్ళగించి తీసుకెళ్ళి నిత్య నరకంలో పడేసేస్తాడు. కనుక ఆ శత్రువు నీ జీవితంలో ఎక్కడెక్కడ శోధించి ఏ రీతులుగా నిన్ను బలహీనపరిచి, నిన్ను బాధపరిచి, నా స్వాస్థ్యానికి దూరం చేయటానికి, దేవుని సన్నిధికి నిన్ను దూరం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమగునుగాక ఉదయకాల సంబంధం ప్రియులారా. ఎందుకంటే అలాంటి వాటిని కూడా నువ్వు నీ జీవితంలోకి అనుమతించబడకుండా నువ్వు జాగ్రత్త తీసుకో. ప్రమాణం చేసావు, యెహోవా జీవముతోడని నా నామమును బట్టి ప్రమాణం చేయుటకై ప్రజల మార్గములో జాగ్రత్తగా నేర్చుకొని ఎడలా వారు నా ప్రజలై ఉందురు, ఆ ప్రజలను వర్ధిల్లింపజేస్తానంటున్నాడు. నువ్వు జాగ్రత్తగా నేర్చుకుంటే, జాగ్రత్తగా నడుచుకుంటే ప్రతి శోధనపై దేవునికి జయమించి నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. నిత్య స్వాస్థ్యానికి నిన్ను వారసులుగా చేసింది అందుకే. కనుక ఆ స్వాస్థ్యాన్ని దూరం చేసుకోవద్దు ప్రియమైన సహోదరుడా. కనుక మరి ఒకవేళ
అట్లా దేవుని మాట వినకుండా ఉంటే నిన్ను కూడా దేవుడు పెళ్ళగింపజేస్తాడు, నీ జీవితాన్ని కూడా నాశనానికి అప్పగిస్తాడు. అటు నాశనకరమైనటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయి ఆ సాతాను పెళ్ళగించినట్టు, అపవాదిని పెళ్ళగించినట్టు నిన్ను కూడా పెళ్ళగించి ఆ నాశనకరమైన స్థితిలో నువ్వు పడకుండా, ప్రభు ఇచ్చిన స్వాస్థ్యాన్ని దూరం చేసుకోకుండా, అన్ని జనులు వర్ధిల్టాన్ని చూసి అసూయ కలహంతో రగిలిపోకుండా, వారికి దేవుడు నిర్ణయించిన శిక్షను నువ్వు అంచనా వేయకుండా వారితో నువ్వు పోల్చుకొని నీ జీవితాన్ని మాత్రం నష్టపరుచుకోవద్దు. దేవునికి ఇచ్చిన స్వాస్థ్యాన్ని పోగొట్టుకోకుండా నమ్మకంగా జీవించు. ప్రతి దానిలో దేవుని కొరకు సాక్షాత్తమై జీవించు. దేవుడు తప్పకుండా నిన్ను అన్ని విషయాలు ఆశీర్వదించి వర్ధిల్లింపజేసి బలపరిచి స్థిరపరిచి నిత్య స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకునే వ్యక్తిగా నీ జీవితాన్ని ఉన్నతంగా ఉంచి గొప్ప చేస్తాడు. అటు రీతిగా దేవుడు దీవించలాగా దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచును గాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.